ఈ రోజున నేను పత్రికలో ఒక వార్త చదివాను. 6,600 మంది డాక్టర్లు కనబట్టలేదంట. గవర్నమెంట్ డాక్టర్లు. ఎట్టా ఎట్టాగండి ఇది ఈరోజు గుర్తించారు. చాలామంది గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు. ఒక డాక్టర్ని తయారు చేయడానికి ప్రజాసొమ్ము ఎన్ని లక్షలు ఖర్చు పెడతారో తెలుసా? నేను 15 సంవత్సరాల క్రితమే స్టాటిస్టిక్స్ పూర్తి చేస్తే ఒక డాక్టర్ని డాక్టర్గా చేయటానికి 28 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రజాసొమ్ము. వాళ్ళు కట్టే 3,000, 4,000 రూపాయల ఫీజుతో డాక్టర్లు అయిపోరు. ఈ రోజున అది కోట్లలో ఉంటుంది. ప్రజల సొమ్ము కోట్లలో తిని మీరు బాధ్యతారాహిత్యంగా సొమ్మే 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 అని చెప్పేసి ఇష్టం వచ్చిన కాడికి ఎవడు ఎక్కువ ఇస్తాడు? 20 లక్షలు ఇస్తాడా, 30 లక్షలు ఇస్తాడా? లచ్చలే అని ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఆ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి అక్కడ ఉన్నా లేకపోయినా సరే కిడ్నీస్ చాలా మటుకు ఆపరేషన్ చేయక్కర్లా. మన లోకల్ విధానాలు చాలా ఉన్నాయి. అయినా సరే వాటి జోలికి వెళ్లకుండా ఆపరేషన్ చేస్తారు. దాంట్లో 20% డాక్టర్ కమిషను. ఇలాగ మీరంతా ఇలా వెళ్ళిపోతున్నారు కదా. నేను మీకు ఇంకో సంగతి చెప్పిన 1980లో గీతం కాలేజీ అని చెప్పి మన తెలుగుదేశం పార్టీ సంబంధించిన మూర్తి గారు ఒక ఆయన పెట్టాడు. ఆయన ఎవరంటే మూర్తి గారు. గీతం కాలేజీ పెట్టిన తర్వాత ఆయనకి ఏం పాడుబుద్దో కానీ సరైన స్టాఫ్ని ఎవరిని లెక్చర్స్ పెట్టుకోవాలా. చక్కగా ఆంధ్ర యూనివర్సిటీ పోయి అక్కడ మంచి మంచి ప్రొఫెసర్స్ ఎవరున్నారో వాళ్ళని ఇక్కడికి వచ్చి అక్కడ రికార్డ్స్లో వారు పనిచేస్తున్నట్టు. సాధారణంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరు పాఠాలు చెప్పరు. ఇంజనీరింగ్ కాలేజీలో ఐఐటీలా చెప్పరు, కానీ వారికి ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఇక్కడ అది వచ్చి ఉండదు. సో అలాంటి లెక్చర్స్ అందరినీ, ప్రొఫెసర్స్ అందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ బ్రహ్మాండంగా చైతన్య కాలేజీ ఎలా నూరిస్తారో అలా మంచి టోటల్గా ఎక్స్ప్లెనేషన్ చేయించి వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ గీతం కాలేజీలో డబ్బులు ఇచ్చాడు ఈయన. వెలిసిపోయింది, చంకనాకిపోయింది ఎవరు? స్టూడెంట్స్. అంటే ఒక తరం 1980 నుంచి 2005 వరకు సుమారు 25 సంవత్సరాల పాటు ఇదే కక్కుర్తి చేశాయండి ఆ గీతం కాలేజీ వాళ్ళు. దీని గురించి ఎవ్వరూ పట్టించుకునే నాటకం లేడు. కారణం అంటే అందరికన్నా హీనమైన వాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్. అందరికన్నా హీనమైన ఇన్స్టిట్యూట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఎవ్వడు అక్కర్లా. అంటే బాస్టర్డ్ అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆంధ్ర యూనివర్సిటీ. సీఎం రామ్జీ.